కృష్ణుడి యొక్క గొప్పతనం మీ భాష చెప్పండి. అంటే అది చాలా టైం పడుతుంది. ఒక 2 నిమిషాల్లో చెప్పండి అన్నాను. కృష్ణుడి యొక్క గొప్పతనం, ఎందుకు ఈ మార్గంలోకి రావాలి, కృష్ణుడిని ఎందుకు ఆరాధించాలి, కృష్ణుడు అంటే అంత ప్రేమ ఎందుకు కురిపించాలి, కృష్ణుని ఎందుకు నమ్మాలి, కృష్ణుడిని ఎందుకు పూజించాలి? మీరే అన్నారు కదండి ఇన్ని అవతారాలు ఎందుకు అని. మన కోసం అంత ప్రేమగా మన కోసం అన్నీ చేసేవాడిని ప్రేమించకపోతే ఇంకేంటని మనం చేయాల్సింది? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదటండి, వాట్సాప్లో పంపిస్తున్నారటండి ఈ ఫంక్షన్ ఉంది అని. నిజంగా రావాలనుకుంటే అప్పుడు లొకేషన్ పంపుతారటండి, లేకపోతే లొకేషన్ కూడా పంపరటండి. దాని తర్వాత ఇంకా ప్రేమ ఉంది అంటే అప్పుడు ఫోన్ చేసి చెప్తారటండి నువ్వు రారా బాబు అని. కాబట్టి మీరు చూడండి, మన ఈ ప్రపంచంలో కొంతమంది పిలుస్తారు, కొంతమంది పిలవచ్చు, మనసులో భావనతో పిలుస్తున్నారా లేదా ఏం తెలియదండి. కానీ భగవంతుడు మనందరం కూడా ధార్మికంగా ఉండాలి అని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అవతారాలుగా వస్తున్నారు, ఆచార్యులను పంపిస్తున్నారు, గురువులను పంపిస్తున్నారు, తీర్థక్షేత్రములు ఇచ్చారు, ప్రవచనాలను ఇస్తున్నారు, మంత్రాన్ని ఇచ్చారు, నామాన్ని ఇచ్చారు. ఏ రకంగా ఎక్కడ చూసినా సరే భారతదేశంలో పుట్టాక భగవంతుడిని మర్చిపోవడం అనేది చేయలేమండి. ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట భగవంతుడు మనకు కనిపిస్తూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు మంచి మార్గంలోకి వెళ్ళడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు పరమాత్మగా మీరు ఎప్పుడైనా మీకు ఏదో ఈ రోజులలో దాన్ని ఇన్నర్ వాయిస్ అంటారు, ఎప్పుడైనా మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడటం అనిపించిందా అండి? ఏదైనా మంచి చేసినప్పుడు కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, ఇది తప్పురా, ఇది చేయకూడదు, లేదా ఇది చాలా ఒక మంచి కార్యక్రమం కోసం ఒక సంకల్ప శక్తి లోపల నుంచి ఎవరో ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేదా ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎవరండి? పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయనే మాట్లాడుతుంది. కాబట్టి ఇంత మన కోసం ప్రేమించేవాడిని ప్రేమించకపోతే ఇంకేంటండి? కాబట్టి భగవానుడిని ఎందుకు ప్రేమించాలి అని అంటే, భగవానుని కాకుండా ఎవరిని ప్రేమిస్తాం? ఈ ప్రపంచంలో ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసు కదండి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడే ఎందుకని? మీకు ఒక విషయం చెప్తాను. భగవానుడు మనకి భగవద్గీతలో ఒక ఉపదేశం చేశారు. భగవద్గీత చిట్ట చివరి ఉపదేశం స్వామి, నిజంగా చెప్పాలంటే దానికోసమే భగవద్గీత చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇప్పుడు భగవన్ ఆరాధన ఎవరికైనా చెయ్యొచ్చండి. కృష్ణ భక్తి సాంప్రదాయంలో కృష్ణుని ఎందుకు ఆరాధన చేస్తారు అని అంటే, భగవానుడు ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి. మన సాంప్రదాయాలను బట్టి లేదా మన ఇష్టులను బట్టి మనకి ఒక వ్యవస్థ ఉన్నదండి. భగవానుడు, దేవతలు, ఈ దేవతల దగ్గర ఒక శక్తి ఉన్నది. అది ఎవరిచ్చారు? భగవానుడు ఇచ్చారు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత శృణ్వంతి దివ్యైస్తవై భాగవతం చెప్తుంది. భగవానుడు ఎలాంటి వాడు అంటే ఒక చెట్టుకి మూలం లాంటిది అనమాట. మూలంలో నీళ్ళు పోస్తే అందరికీ ఆరాధన జరిగినట్టే కదండి. అలా అని ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరిని తక్కువ చేయమండి. భగవంతుడి యొక్క ఆరాధనలో అందరినీ భాగం చేసుకుంటాం. కాబట్టి మనం భగవంతుడి యొక్క ఆరాధన, చెట్టుకి మొదళ్ళు ఎలా అయితే నీళ్ళు పోస్తే అందరికీ ఎలా అయితే ఆ శక్తి మీకు ఆకుకి నీరు చేరుతుంది, పండుకి నీరు చేరుతుంది, కాయకి నీరు చేరుతుంది, పువ్వుకి నీరు చేరుతుంది, కాండానికి నీరు చేరుతుంది, శక్తి వస్తుంది. అలా భగవదారాధనలో అందరి ఆరాధన ఉన్నది. అదే ఆ కృష్ణుడు, అందుకే మనం పూజించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అన్నీగా కృష్ణుడు అంటే అది. కృష్ణ అవతారం ఎలా చాలించారండి? అదే కృష్ణ అవతారం చాలించలేదు. అంటే ఈ సినిమా చిన్నప్పుడు సినిమాలు చూసాం, ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసాం, ఇలా చాలించేశాడని చెప్పేసి అంటుంటారు అన్నమాట. యాక్చువల్గా కృష్ణుడిని అవతారాన్ని, ఇప్పుడు మనిషి అనుకోండి శరీరాన్ని చాలించేశారు అని అన్నారు. కానీ భగవాను ఏమన్నారు తెలుసా అండి? అవతార పరిసమాప్తి చేశారు, అంతర్ధానం అయ్యారు, లేదా అవతార పరిసమాప్తి అయిపోయింది. ఎందుకో తెలుసా అండి? భగవంతుడికి పుట్టిక లేదు, మరణం కూడా లేదు. భగవంతుడు పుట్టాడండి, అవతరిస్తారు. ఇప్పుడు సూర్యుడు మీరు అంటారా ప్రొద్దున పూట పుట్టాడు, సాయంత్రం పూట చనిపోయాడు అంటారా? ఏమంటారు? సూర్యుడు ఏమంటారు? ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. భగవానుడు కూడా ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, పుట్టాడు, మరణించాడు. ఎలాగో చెప్తాను మీకు. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టారనుకోండి, అబ్బాయి అమ్మాయి పుట్టాడు, ఏం చేస్తాడు? ఫస్ట్ చాలా ముందు తల్లిదండ్రులందరూ చాలా సంతోషిస్తారు. పిల్లవాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, అంతే కదండి. కానీ భగవానుడు ఎలా పుట్టాడు తెలుసా? నవ్వుతూ పుట్టాడు. కేవలం నవ్వుతూ పుట్టలేదండి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ముందు 3 జన్మల గురించి చెప్పారండి. అయ్యా నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు అప్పుడు ఉన్నప్పుడు నేను ఇలా పుట్టాను, నువ్వు ఉన్నప్పుడు ఇలా పుట్టాను, ఇప్పుడు మీ 3వ జన్మ, ఇప్పుడు నేను ఇలా కృష్ణుడిగా అవతరించాను. 4 చేతులతో పుట్టారండి. కిరీటము, పట్టుపీతాంబరం, హారాలు, వనమాల, కౌస్తుభం, శంఖచక్ర, గదా, పద్మములతో పుట్టారండి. ఇలా పుట్టారండి ఎవరైనా? దేవుడు ఏ మనిషి అయినా పుడతారండి ఇలా? కాబట్టి భగవానుడు అవతరించారు. ఎలా అయితే అవతరించారో అలా అవతార సమాప్తి చేశారు, పరిసమాప్తి చేశారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో జన్మ కర్మచ మే దివ్యం అని అన్నారు. ఇది భౌతికం కాదు, ఇది దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది.
అవతార పరిసమాప్తి ఎలా చేశారు? కొంతమంది ఏమంటారండి, జరా అనేవాడు ఇలా బాణం వేసేసరికి కృష్ణుడు పోయాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, చిన్న లాజికల్గా ఆలోచిద్దాం. ఎవరికైనా బుల్లెట్ ఫీట్ పైన తగిలింది అనుకోండి, పోతాడా అండి? చనిపోరండి. మన సీరియళ్ళల్లో అయితే ఈ గన్ పాయింట్లో కాల్చినా సరే వాడు మళ్ళీ బతికేస్తాడనమాట. హాస్పిటల్ తీసుకుంటే హాస్పిటల్ కూడా అవసరం లేదు, పడిపోతాడు. ఆవిడ టంగ్ 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 అని బెల్లు కొడుతుంది, బొట్టు పెట్టంగానే టింగని లేసేస్తాడు. అలాంటి పరిస్థితులు చూస్తుంటే మనం కృష్ణుడు పాదం పైన బాణం తలిగితే ఎలా పోతారు? మీకు ఒక విషయం చెప్తాను అక్కడ ఏమైందో. కృష్ణుడు ఒక వృక్షం దగ్గర ఇలా ఇలా కూర్చొని ఉన్నారు, ధ్యానం. అప్పుడు కూర్చొని ఉన్నారు, ధ్యానం చేయట్లేదు ఆయన. అయితే ఆయన యొక్క పాదములు ఎంత సుందరంగా అనిపించాయంటే ఒక లేడీలా అనిపించాయి అనమాట. అయితే జరా అనేవాడు ఏం చేశాడు, బాణం వేశాడు. బాణం వేసి ఎక్కడే పడిందో చూడాలి కదండి, నడుచుకుంటూ వచ్చాడు. కృష్ణుడిని చూశాడు. అయ్యో కృష్ణుడా అని దండం పెట్టాడు. 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. కృష్ణుడు, అయ్యా మంచి పని చేశాను, నేను ఎలానో అవతార పరిసమాప్తి చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు కూడా దానికి సహకరించావు, నువ్వు వైకుంఠానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు. జరా వైకుంఠానికి వెళ్ళిపోయాడండి. వైకుంఠానికి పంపించిన వాడు ఈయన మరణం పొందుతాడా చెప్పండి? అప్పుడు ఏం చేశాడు, ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. బాణం ఇలాను ఆయన చిన్న బ్రహ్మాస్త్రమే ఏం చేయలేంది, ఆయనకి ఈ చిన్న బాణం ఏం చేస్తుందని హాయిగా ఇలా నించున్నారు. అంతా అయిపోయింది. అన్నీ ఒకసారి ఆలోచన చేశారు. ఆయన అవతారం స్వీకరించడానికి కలిగిన కారణాలన్నీ పూర్తయిపోయాయి. దేవతలందరూ వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, స్వామి మా కోసం అవతరించావు, ఇంకా అయిపోయింది, అన్ని దుష్ట శిక్షణ భక్త రక్షణ అంతా అయిపోయింది, చాలా ధన్యము అని మొత్తం పుష్పవృష్టి కురిపిస్తుంటే భగవానుడు ఎలా ఉన్నారో అలా ఏ రూపంతో వచ్చారో ఆ రూపంతో తన ధామానికి చేరుకున్నారనమాట. కాబట్టి ఇందులో పుట్టుక లేదు, మరణము లేదు.